సోషల్ మీడియాలో ట్రోల్స్తో ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు వైసీపీ నాయకులు. వైసీపీ ఎన్ఆర్ఐ తరపున పిల్లల పేరు మీద 20 లక్షలు డిపాజిట్ చేశామని ఓబుల్ రెడ్డి, ప్రదీప్ చింత వెల్లడించారు. టీడీపీ వైసీపీతో పోటీ పడాలి, కానీ వారు గీతాంజలిని ఆత్మహత్య చేసుకునేలా ట్రోల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతాంజలి చాలా సున్నిత మనస్తత్వం ఉండడంతో టీడీపీ బ్యాడ్ కమెంట్స్ వల్ల తన భార్య చనిపోయిందని బాలచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరి ఆడపిల్లలకు వైసీపీ అండగా నిలిచిందన్నారు. ఎవరైనా కావచ్చు స్త్రీ, ఆ స్త్రీని ఎల్లో మీడియా సహించలేక, జీర్ణించుకోలేక మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని తెలిసి దాన్ని ఇంకా దాని ఆ అమ్మాయి మీద సున్నితమైన మనసుతో ఉంటారు స్త్రీలు. ఆ అమ్మాయి భరించలేనటువంటి విధంగా ఎల్లో మీడియా వాళ్ళు చేసిన దానివల్ల ఆ అమ్మాయి గీతాంజలి మరణించడం జరిగింది. దానివల్ల మా యూకే టీంలో ఓబురెడ్డి అయినా కానీ, ప్రదీప్ అన్న కానీ, సురేందర్ రెడ్డి, ఇంకా చాలామంది అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి ఈ అమ్మాయికి ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో మా చేతనైనంత కొంత ఫండ్ తీసుకొచ్చి వీళ్ళకి 10 లక్షలు 20 లక్షలు డిపాజిట్ చేయడం జరిగింది. కానీ భవిష్యత్తులో ఏ మీడియా అయినా కానీ, ఎవరైనా కానీ, ఏ స్త్రీనైనా కానీ అగౌరవపరిస్తే వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ తరఫున మా వంతు ఇదిగా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాము. వాళ్లకు తగిన బుద్ధి చెప్తాము. వైఎస్ఆర్ పార్టీ నాకు చాలా ఆధారం, ధైర్యం ఇచ్చారు. నేను ఆ రోజే కూలిపోయేవాడిని. నేనున్నాను అంటూ నన్ను వైఎస్సీపీ వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు, ప్రతి నాయకులు, వాళ్ళ పేర్లు తెలియదు కానీ ప్రతి ఒక్కరు నాకు సహాయం చేశారు. వైఎస్సీపీ వాళ్ళే. వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తున్నాను. అది ఆ రోజు ఏం మాట్లాడలేదు. 2 రోజుల ముందలే మాకు పట్టా వచ్చింది. అప్పటి నుంచి ట్రోలింగ్ జరుగుతుంది తన మీద. నేను నా పనిలో నేనున్నాను, నా ఇదిలో నేనే ఉన్నాను. తనలో ఎప్పుడూ బాధ అనేది కనపడలేదు, ఆనందం మాత్రం చూశాను. నేను చూసినంతసేపు తనలో తను నలిగిపోతూ అనేది ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత నాకు తెలిసింది. నేను కూడా అంత గమనించలేదు, అంత ఊహించలేదు ఇలా.